ఎస్ చెప్పినట్టే ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసేశారు ఆప్ అధినేత కేజ్రీవాల్. పార్టీ కార్యకర్తగా సలహాదారుగా ఆమ్ ఆద్మీ పార్టీ శక్తిగా ఇన్నాళ్లు వ్యవహరించిన అతీషి త్వరలో సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు. మద్యం కుంభకోణంతో దెబ్బతిన్న ఆప్ ప్రతిష్టని నిలబెట్టే బాధ్యతని పార్టీ అగ్రనాయకత్వం ఆమె భుజస్కంధాలపై పెట్టింది. పార్టీలో ఎంతో మంది సీనియర్స్ ఉండగా అతీషిని కేజ్రీవాల్ ఎందుకు ఎంచుకున్నారు? దీని వెనుక పార్టీ వ్యూహం ఏంటి? ఆతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగేంత వరకు ఆమె సీఎంగా ఉంటారు. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపడుతున్న అతి పిన్న వయస్కురాలు ఆతిషి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 వరకు ప్రస్తుత అసెంబ్లీకి వ్యవధి ఉంది. అక్టోబర్, నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుకుంటోంది. అని ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేనట్లే. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తాను ముఖ్యమంత్రిని అవుతున్నానంటే దానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీ అని ఢిల్లీ కాబోయే సీఎం ఆతిషి తెలిపారు. తను వేరే రాజకీయ పార్టీలో ఉండుంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం టికెట్ కూడా దక్కేది కాదన్నారు. తను సీఎం అయినా ఢిల్లీకి ఎప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించారు. కేజ్రీవాల్ ను తిరిగి సీఎం గా చేసేంత వరకు ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. आप में से कोई मुझे बधाई मत दीजिएगा, आप में से कोई मुझे माला मत पहनाइएगा, क्योंकि मेरे लिए और मुझे लगता है सभी दिल्ली वालों के लिए ये एक बहुत दुख की घड़ी है कि दिल्ली के चहेते मुख्यमंत्री को आज इस्तीफा दिया है। मैं एक बार फिर अरविंद केजरीवाल जी का धन्यवाद करती हूँ जो उन्होंने मुझ पर भरोसा दिलाया, मुझ पर भरोसा दिखाया है। और मैं दिल्ली के लोगों की तरफ से फिर से एक बार ये कहूँगी कि वो जल्द ही आने वाले चुनाव के बाद अरविंद केजरीवाल जी को अपना मुख्यमंत्री देखना चाहते हैं। అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా జైల్లో ఉన్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి అన్ని తానే ఆతిషి వ్యవహరించారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఆగస్టు 15న తన బదులు ఆతిషిని జెండా ఎగరేసేందుకు అనుమతించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు. ఢిల్లీ ప్రజల నుంచి వచ్చే ఎన్నికల్లో నిజాయితీ సర్టిఫికేట్ అందుకునేంత వరకు సీఎం పదవిని చేపట్టబోనని ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ తన వారసురాలిగా ఆతిషిని ఎంపిక చేశారు. కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆమె పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా సీనియర్ నేత మనీష్ సిసోడియా బలపరిచారు. ఆమె పేరును మిగిలిన సభ్యులందరూ అంగీకరించారు. 43 ఏళ్ల ఆతిషి విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. తల్లిదండ్రులు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు. ఆతిషి కూడా ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సలహాదారుగా ఒకప్పుడు పనిచేసిన ఆతిషి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె మధ్యప్రదేశ్లోని ఓ కుగ్రామంలో 7 ఏళ్లు ఉన్నారు. అక్కడ ఆమె సేంద్రియ వ్యవసాయం, విద్యారంగంలో కొత్త చర్యలు వంటి వాటిపై కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడానికి ముందు ఆమె చిత్తూరు జిల్లాలోని రిషి వ్యాలీ స్కూల్లో ఇంగ్లీష్, హిస్టరీ టీచర్గా బాధ్యతలను నిర్వర్తించారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఆతిషి పార్టీ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో ఆమె తూర్పు ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గౌతమ్ గంభీర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఆమె 3వ స్థానంలో నిలిచారు. 2020లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమె కాల్కాజీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.